హలో ట్రైనీలు, ఈరోజు మనం కంట్రీ డ్రిల్, హ్యాండ్ డ్రిల్, రాచెట్ బ్రేస్, బ్రెస్ట్ డ్రిల్, హ్యాండ్ ఆగర్ మరియు డ్రిల్ బిట్లను ఉపయోగించడం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. కంట్రీ డ్రిల్, హ్యాండ్ డ్రిల్, రాచెట్ బ్రేస్, బ్రెస్ట్ డ్రిల్, హ్యాండ్ ఆగర్ మరియు డ్రిల్ బిట్స్ యొక్క ఉపయోగాన్ని గుర్తించడం. ప్రారంభిద్దాం. ఇది హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్. బెవెల్ గేర్ టైప్ డ్రిల్లింగ్ మిషన్ 6 మిల్లీమీటర్ల వరకు చిన్న వ్యాసం కలిగిన రంధ్రాలను డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. తదుపరి సాధనానికి వెళ్దాం. బ్రెస్ట్ డ్రిల్లింగ్ మిషన్. బ్రెస్ట్ డ్రిల్లింగ్ మిషన్ పెద్ద వ్యాసం కలిగిన రంధ్రాలను డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ యంత్రంపై 6 మిల్లీమీటర్ల నుండి 12 మిల్లీమీటర్ల మధ్య డ్రిల్లును ఉపయోగించవచ్చు. తదుపరి సాధనానికి వెళ్దాం. కంట్రీ డ్రిల్. ఇది చెక్కతో తయారు చేయబడింది. దీని పొడవు 100 మిల్లీమీటర్ల నుండి 250 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. దీని పొడవు 60 సెంటీమీటర్లు మరియు 90 సెంటీమీటర్లు పొడవు గల థ్రెడ్ ఈ డ్రిల్ను తిప్పడానికి అవసరం. దారాన్ని స్ప్రింగ్ లాగా చెక్క కర్రకు చుట్టి తిప్పుతారు. 3 మిల్లీమీటర్ల నుండి 12 మిల్లీమీటర్ల వరకు వ్యాసం కలిగిన డ్రిల్ బిట్స్ డ్రిల్లింగ్ కోసం డ్రిల్లో సరిపోతాయి. తదుపరి సాధనానికి వెళ్దాం. రెచెట్ బ్రేస్. రెచెట్ బ్రేస్ రెచెట్ మెకానిజంతో అందించబడుతుంది. రెచెట్ కలపను అటూ ఇటూ తిప్పడానికి అనుమతిస్తుంది, అయితే చెక్క ఒక్క దిశలో మాత్రమే తిరుగుతుంది. క్యామ్ రింగ్ను క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కోసం స్థానాల్లో సెట్ చేయవచ్చు. బ్రేస్ డ్రిల్ చెక్ ఆఫ్ బ్రేస్లో ఉపయోగం కోసం టాపర్డ్ టాంగ్ను కలిగి ఉంది. డ్రిల్ ఒకే కట్టింగ్ ఎడ్జ్ కలిగి ఉంది. దీని కారణంగా ఖచ్చితత్వం అవసరమైన చోట డ్రిల్ ఉపయోగించకూడదు. తదుపరి సాధనానికి వెళ్దాం. ట్విస్ట్ బిట్. దీనిని అగర్ బిట్ అని కూడా అంటారు. ఈ బిట్ వక్రీకృత పాయింట్ మరియు వక్రీకృత షాక్ రెండిటినీ కలిగి ఉంటుంది. వక్రీకృత పాయింట్ చెక్కలోకి బిట్ను ఆకర్షిస్తుంది. 2 రకాల గట్టి చెక్క కోసం మాత్రమే తయారు చేయబడ్డాయి: స్పర్స్ లేదా స్క్రిబ్బర్. రెండవది స్పర్ తో శాప్ వుడ్. గట్టి చెక్క లేదా శాప్ వుడ్ లో లోతైన రంధ్రాలు బోరింగ్ చేయడానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. చివరి ధాన్యంలో బోరింగ్ ఉన్నప్పుడు ఇది ఉపయోగించబడుతుంది. పొడవాటి వక్రీకృత శంక్ రంధ్రం నిటారుగా ఉంచుతుంది మరియు వ్యర్థాలను విసిరివేస్తుంది. పరిమాణం 6 మిల్లీమీటర్ల నుండి 45 మిల్లీమీటర్లు వరకు ఉంటుంది. సెంటర్ బిట్. ఆకృతికి సంబంధించి ఈ బిట్ ఇతర బిట్ల నుండి భిన్నంగా ఉంటుంది. దీని కట్టింగ్ చర్య ట్విస్ట్ బిట్ మాదిరిగానే ఉంటుంది. సెంటర్ పాయింట్ బిట్కు మార్గనిర్దేశం చేస్తుంది. కట్టింగ్ పాయింట్లు కొన్నిసార్లు థ్రెడ్ చేయబడతాయి. స్పర్ లేదా స్క్రిబ్బర్ పాయింట్ కంటే కొంచెం చిన్నది, రంధ్రం యొక్క అంచుని కట్ చేస్తుంది. రూటర్ లేదా కట్టర్ పాయింట్ కంటే కొంచెం చిన్నది, వ్యర్థ భాగాలను కత్తిరించండి. ఈ బిట్స్ సన్నని కలప ద్వారా మాత్రమే బోరింగ్ లోతులేని రంధ్రాలు లేదా రంధ్రాలకు అనుకూలంగా ఉంటాయి. బోరింగ్ను నిటారుగా ఉంచడానికి మార్గనిర్దేశకం శంక్ లేదా పరిమాణం 6 మిల్లీమీటర్ల నుండి 50 మిల్లీమీటర్లు, 25 మిల్లీమీటర్ల వరకు = 16 సంఖ్యలు, 25 మిల్లీమీటర్ల నుండి 50 మిల్లీమీటర్లు = 8. ఎక్స్పాన్షన్ బిట్. ఈ బిట్ 12 మిల్లీమీటర్ల నుండి 75 మిల్లీమీటర్ల వరకు రంధ్రాలను కత్తిరించడానికి సర్దుబాటు చేయగలదు. దీని కటింగ్ యాక్షన్ సెంటర్ బిట్ లాగా ఉంటుంది. సన్నని చెక్క ద్వారా బోరింగ్ షాలో హిల్స్. తదుపరి సాధనానికి వెళ్దాం. కోబ్రా బిట్. వక్రీకృత బిందువును కలిగి ఉంటుంది. ఇది బిట్ను చెక్కలోకి లాగుతుంది. విసుగు పుట్టించే సమయంలో కలప చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా చివరిలో ఉన్నప్పుడు. ఇది గోర్లు మరియు మరల కోసం బోరింగ్ చిన్న రంధ్రాల కోసం ఉపయోగిస్తారు. పరిమాణం 2 మిల్లీమీటర్ల నుండి 10 మిల్లీమీటర్లు. తదుపరి సాధనానికి వెళ్దాం. డబుల్ బిట్. డబుల్ రౌండర్ లేదా షార్ప్నర్ ట్విస్ట్ బిట్ని పోలి ఉంటుంది. ఇది ట్విస్టెడ్ బిట్ కంటే చిన్నది. డబుల్స్ కోసం బోరింగ్ రంధ్రాలు మరియు మాటేజ్ల వ్యర్థాలను ప్రాథమికంగా ఉపయోగిస్తారు. పరిమాణం 6 మిల్లీమీటర్ల నుండి 15 మిల్లీమీటర్లు. తదుపరి సాధనానికి వెళ్దాం. కౌంటర్ సింక్ బిట్. ఈ బిట్స్ రంధ్రాలు పైభాగాలను విస్తరించేటువంటి కట్టింగ్ పాయింట్ను కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియను కౌంటర్ సింకింగ్ అంటారు. కౌంటర్ సంక్ హెడ్ స్క్రూల హెడ్ను స్వీకరించడానికి రంధ్రాల టాప్స్ను కౌంటర్ సింకింగ్ కోసం. నత్త నమూనా చాలా కఠినమైన చెక్కలకు అనుకూలం. పరిమాణం 6 మిల్లీమీటర్ల నుండి 20 మిల్లీమీటర్లు. తదుపరి సాధనానికి వెళ్దాం.
ఫాస్ట్నర్ బిట్. ఈ బిట్ ఇతర బిట్టుల నుండి భిన్నంగా ఉంటుంది. కేంద్ర బిందువు ద్వారా కాకుండా దీని వక్రీకృత అంచు ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఇది ధాన్యం యొక్క దిశలో సంబంధం లేకుండా పని యొక్క ఉపరితలంపై ఏ కోణంలోనైనా బోర్ చేయడానికి ఉపయోగించవచ్చు. స్క్రూల కోసం టేబుల్ యొక్క పట్టులు బోరింగ్ స్క్వెడ్జ్ రంధ్రాల కోసం ప్యాకెటింగ్ అని పిలుస్తారు. నమూనా తయారీలో ఫ్లాట్ బాటమ్ రంధ్రాలు మరియు రిస్టెడ్ కర్వింగ్ డిజైన్లు 6 మిమీ నుండి 40 మిమీ వరకు పరిమాణం. తదుపరి సాధనానికి వెళ్దాం. గిమ్లెట్ వక్రీకృత బిందువును కలిగి ఉంటుంది. ఇది బిట్ను చెక్కలోకి లాగుతుంది. చేతి బోరింగ్ కోసం చిన్న క్రాస్ హ్యాండిల్ ఉంటుంది. బ్రేస్ ఉపయోగించలేని మరలు మరియు గొల్ల కోసం బోరింగ్ చిన్న రంధ్రాల కోసం ఉపయోగిస్తాము. గిమ్లెట్ జాగ్రత్తగా వాడాలి, అది కలపను విభజిస్తుంది. తదుపరి సాధనానికి వెళ్దాం. బ్రాడిల్ ఒక చివర ఒక చిన్న కట్టింగ్ ఎడ్జ్కు చదునుగా ఉండే సన్నని ఉక్కు కడ్జీని కలిగి ఉంటుంది. మరొక చివర బాక్స్ చెక్క హ్యాండిల్లో టాంగ్ అమర్చబడింది. ఫ్లాట్ కటింగ్ ఎడ్జ్ ధాన్యానికి అడ్డంగా ఉంచబడుతుంది మరియు ముందుకు వెనుకకు తిప్పబడినప్పుడు కలపలోకి బలవంతంగా ఉంచబడుతుంది. తద్వారా ఫైబర్స్ కత్తిరించబడతాయి. చిన్న రంధ్రం తయారు చేస్తారు. బ్రేస్ మరియు బిట్ అవసరం లేని చిన్న రంధ్రాలు చేయడానికి ఉపయోగించబడుతుంది. పరిమాణం 3 మిమీ నుండి 12 మిమీ వరకు. రీక్యాప్: కంట్రీ డ్రిల్, హ్యాండ్ డ్రిల్, రాచెట్ బ్రేస్, బ్రెస్ డ్రిల్ మరియు హ్యాండ్ ఆగర్ మరియు వివిధ డ్రిల్ బిట్ల వాడకాన్ని మనం చూసాం. విభిన్న ప్రయోజనాలను బట్టి వేర్వేరు డ్రిల్ బిట్లను ఉపయోగిస్తారు. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.